హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తా అందరికీ. కొంతమంది ఏకంగా ఎవడు దొరుకుతాడా మోసం చేద్దామా అనే ఉంటారేమో. మరి ఈరోజు ఒక ఇష్యూ జరిగింది. మన ఫ్రెండ్స్ అంటే మనం తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి డ్యూటీ చేస్తారనమాట. అందరు కలిపే డ్యూటీ చేస్తున్నప్పుడు శాలరీ పడిందనమాట ఒక వ్యక్తికి. ఆ శాలరీ పడినప్పుడు తన దగ్గర ఏటీఎం లేదు. ఏటీఎం లేకపోతే విత్‌డ్రా చేసుకోవాలి, ఇంటికి పట్టుకెళ్ళాలి కదా మరి అమౌంటు. సో, ఈ అబ్బాయి ఏమో వేరే ఫ్రెండ్ అకౌంట్‌లో, వాళ్ళ తెలిసిన వాళ్ళ అకౌంట్‌లో కొట్టాడనమాట. వాడు కొట్టిన అమౌంట్‌ని తిరిగి ఇవ్వకుండా పాపం విత్‌డ్రా చేసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. పాపం 1 వీక్ అవుతుంది. దయచేసి ఫ్రెండ్స్, మీరు 20,000 30,000 ఎంతైనా కావచ్చు, అది ఒక రోజులో మీకు ఖర్చు అయిపోతాయి. కానీ ఇలాంటి మోసాలు మాత్రం చేయకండి ఫ్రెండ్స్. పాపం ఎందుకంటే ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయి పాపం. ఎందుకంటే ఇలాంటి మోసం వాడు నీకు నమ్మి ఇచ్చాడు. నువ్వు విత్‌డ్రా చేసుకొని వస్తానంటే నీకు వాల్యూ ఉండేది. కానీ ఒకరోజు దేవుడు అనేవాడు చూస్తాడు. నువ్వు 30,000 అంటావు కదా, నీ దగ్గర భారీ మూల్యం కొడతాడు అప్పుడు దేవుడు. వాడు మోసపోయాడు, కానీ దేవుడు వాడికి ఎలాగైనా ఇస్తాడు ఫ్రెండ్స్. కానీ నువ్వు మోసపెట్టావు కాబట్టి దేవుడు నీ దగ్గర పోంగొడతాడు. మోసపోయిన వాడికి మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాడు. దేవుడు ఇస్తాడు వాళ్ళకి. కానీ ఇలాగా మోసం చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మరి వాడి ఫ్యామిలీ కోసం ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ నువ్వు వీడియో చూస్తుంటే కనుక దయచేసి వాడి డబ్బులు వాడికి ఇచ్చి ఫ్రెండ్. థ్యాంక్ యూ.